ఇప్పటికే సిఆర్డీఏ కార్యాలయంలో అన్ని కార్యకలాపాలు మొదలైపోయినాయి. మరి నెక్స్ట్ ఏంటి? అన్ని శాఖల హెచ్ఓడీలు అమరావతి నుంచే విధులు నిర్వహించబోతున్నారు. గెజిటెడ్, నాన్ గెజిటెడ్ అధికారుల కోసం ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసేసిందా? పరిపాలన పరంగా ఎలాంటి అడ్డంకులు రాకుండా పాలనాపరమైన నిర్ణయాలు తీసుకునే విషయంలో కీలక నిర్మాణాలు ఎంతవరకు వచ్చాయి? ఆ డీటెయిల్స్ ఈ వీడియోలో. నేను శేఖర్, వెల్కమ్ టు హలో అమరావతి. రాష్ట్ర విభజన నాటి నుంచి ఉద్యోగుల విషయంలో ఎలాంటి అసౌకర్యం కలగకుండా చూసుకుంటుంది మన రాష్ట్ర ప్రభుత్వం. ఈ నేపథ్యంలోనే అమరావతిలో కూడా అధికారుల కోసం అన్ని వసతులతో కూడిన భారీ టవర్లను అయితే సిద్ధం చేస్తున్నారు. ఐఏఎస్ అధికారులకే కాదు, గెజిటెడ్, నాన్ గెజిటెడ్ అధికారుల కోసం కూడా భారీ టవర్లను సిద్ధం చేసింది రాష్ట్ర ప్రభుత్వం. ప్రపంచ స్థాయిలోనే అత్యాధునిక మౌలిక వస్తువులతో భవిష్యత్ నగరాలకు సరికొత్త నగర జీవనాన్ని అందించేందుకు సిద్ధమవుతోంది అమరావతి. అమరావతిలో ప్రభుత్వం అధికారుల కోసం పెద్దపీట వేస్తుంది. అధికారులకు ముందుగానే భారీ బిల్డింగ్లు నిర్మించడంలో కీలక అడుగు వేసింది. ఈ నేపథ్యంలోనే గెజిటెడ్, నాన్ గెజిటెడ్ అధికారుల కోసం మొదలుపెట్టిన భవనాలు దాదాపుగా పూర్తయిపోయాయి. అమరావతి అభివృద్ధి గమనానికి ప్రతీకగా నేలపాడులో ఎన్జిఓ టవర్స్ నిర్మాణం శరవేగంగా కొనసాగుతోంది. 21 టవర్స్, 12 అంతస్తులు, 1995 ఆధునిక ఫ్లాట్లతో రాజధానిలో భారీ నివాస ప్రాజెక్టు రూపుదిద్దుకుంది. గెజిటెడ్ అధికారుల నివాస భవనాల నిర్మాణానికి 514 కోట్లతో మొదట్లో అనుమతులు ఇచ్చారు. అలాగే అక్కడ అదనపు మౌలిక సదుపాయాల కల్పన కోసం 194 కోట్ల రూపాయలు కేటాయించారు. వీటిలో 9 టవర్లు నాన్ గెజిటెడ్ అధికారుల నివాసాల కోసం ఏర్పాటు చేస్తున్నారు. వీటి మౌలిక సదుపాయాలు 517 కోట్లతో కేటాయించారు. మొత్తంగా 1732.31 కోట్లు ఇక్కడ నిర్మాణాలు జరుగుతున్నాయి. గెజిటెడ్, నాన్ గెజిటెడ్ అధికారుల కోసం అమరావతి క్యాపిటల్ రీజియన్ డెవలప్మెంట్ అథారిటీ ఏపీసీఆర్డీ ఆధ్వర్యంలో అత్యాధునిక నివాస గృహాల నిర్మాణాలు వేగంగా జరుగుతున్నాయి. ఈ టవర్లలో ఎక్కువగా 2BHK, 3BHKలతో నిర్మిస్తున్నారు. 26.5 ఎకరాల విస్తీర్ణంలో సుమారు 35.6 లక్షల చదరపడుగుల భారీ విస్తీర్ణంలో ఈ ప్రాజెక్టును ఎల్ఎన్టీ సంస్థ నిర్మిస్తోంది. వీటిలో ప్రత్యేకంగా గెజిటెడ్ ఆఫీసర్స్ క్వార్టర్స్ కు సంబంధించి 8 టవర్లను నిర్మిస్తున్నారు. ఈ నిర్మాణాలు 11.5 ఎకరాల్లో జరుగుతుంది. వీటిలో టైప్ 1, టైప్ 2 విభాగాల్లో ఎస్పీసీఎల్ సంస్థ ద్వారా నిర్మిస్తున్నారు. వీటిలో మొత్తం 720 ఫ్లాట్లు ఉంటాయి. ఒక్కో ఫ్లాట్ 1500 నుంచి 1800 చదరపడుగుల విస్తీర్ణంలో ఉంటుంది. అమరావతి ప్రాంతంలో ఎక్కడ చూసినా భారీ టవర్లే కనిపిస్తున్నాయి. ఇంతవరకు ఏ రాష్ట్ర ప్రభుత్వం కూడా ముందస్తుగా ఈ స్థాయిలో నిర్మాణాలు చేపట్టిన దాఖలాలు అయితే లేవు. అందుకనేనేమో బహుశా అమరావతి ప్రపంచ దృష్టిని ఆకర్షిస్తోంది. అధికారుల కోసం కట్టే కట్టడాలు వేగంగానే కాదు, చాలా నాణ్యతతో కడుతున్నారు. ఈ కట్టడాలు చూస్తుంటే అధికారులు సైతం ఫుల్ ఖుషి అవుతున్నారు. అధికారుల కోసం నిర్మిస్తున్న ఈ నిర్మాణాలు అత్యాధునిక హంగులతో నిర్మితం అవుతున్నాయి. టవర్లపై ప్రత్యేక సోలార్ ప్లేట్లను అమరుస్తున్నారు. ప్రతి ఫ్లాట్ లో అద్భుతమైన ఇంటీరియర్ ను ఏర్పాటు చేస్తున్నారు. ప్రైవేట్ గేటెడ్ కమ్యూనిటీస్ లో ఉండే ఎమ్యూనిటీస్ కు మించిన సౌకర్యాలను ఇక్కడ కల్పిస్తున్నారు. విశాలమైన కార్ పార్కింగ్ తో పాటు వాకింగ్ ట్రాక్స్, పార్కులు, చిల్డ్రన్స్ ప్లే గ్రౌండ్ సైతం అత్యాధునిక ఎక్విప్మెంట్ తో సిద్ధం చేస్తున్నారు. బహుళ అంతస్తుల నిర్మాణాలు కావడంతో పూర్తి భద్రతను సైతం కల్పిస్తున్నారు. నాణ్యత ప్రమాణాలతో కట్టడాలు మాత్రమే కాకుండా ఉద్యోగుల కుటుంబాలకు పూర్తి సౌకర్యాలను ప్రభుత్వం అందించడమే లక్ష్యంగా ఈ ఎన్జిఓ టవర్స్ రూపుదిద్దుకుంటున్నాయి. మొత్తానికి అధికారుల నివాసాలు చాలా వేగంగా పూర్తవుతున్నాయి. 80% కట్టడాలు ఇప్పటికే పూర్తయిపోయాయి. అధికారులందరికీ కూడా సౌకర్యవంతమైన జీవన ప్రమాణాలు అందించేలా ఈ టవర్లు రూపుదిద్దుకుంటున్నాయి. ఇది ఇవాల్టి అమరావతి స్పెషల్ డెవలప్మెంట్ వీడియో. మరో వీడియోలో మళ్ళీ కలుద్దాం. నేను శేఖర్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సైనింగ్ ఆఫ్.